ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం, గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ మనకే కనిపించేట్టుగా ఇప్పటికే నిర్మాణం జరిగాయి. ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా ఉంటూ విత్తనాల సప్లై దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతుకు తోడుగా నిలబడుతూ వస్తూ ఉన్నాయి. ఇవి కాక వరి ఎక్కువగా పండించే 20 జిల్లాలలో ఒక్కొక్కటి 25 లక్షల విలువ గల కంబైన్డ్ హార్వెస్టర్లతో కూడిన 1615 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈరోజు ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలను 3800 ట్రాక్టర్లు ఈరోజు అందజేయనున్నాం. రాబోయే రోజుల్లో 10,750 ఆర్బీకే కేంద్రాల్లోకి కూడా ఈ ట్రాక్టర్లన్నీ కూడా విస్తరిస్తాయి. ఇక్కడ ఇదే ఫెసిలిటీలోనే డిక్సన్ టెలివిజన్ సెట్స్కి సంబంధించిన మరో ఫెసిలిటీకి ఫౌండేషన్ స్టోన్ వేశాం. దాదాపుగా 110 కోట్ల రూపాయలతో ఈ సంస్థ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇప్పుడు మొదలుపెట్టింది. మరో సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది. 850 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడే వస్తాయి. దేవుడి దయతో ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు అపాచీ గ్రూపు అంటే ఆడిడాస్ షూస్ తయారు చేసే కంపెనీ. ఇక్కడ ఈ ఫెసిలిటీ రావడం వల్ల దాదాపుగా 10,000 మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప ఫెసిలిటీ ఇక్కడ వస్తూ ఉంది. ఒక మంచి ఫెసిలిటీ రావడమే కాకుండా దాదాపుగా 800 కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడా ఇక్కడ నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి. దేవుడి దయతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 931 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతా ఉన్న దాదాపుగా 47 లక్షల మంది పిల్లలకందరికీ కూడా మంచి చేయబోతా ఉన్న రోజు. నిజంగా దేవుడు దయతో ఇంత మంచి కార్యక్రమాలు చేయగలిగే అవకాశం దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ అందరూ కూడా బాగా చదవాలి. ఈరోజు మనం వేసే అడుగులు మంచి స్కూల్స్ నుంచి వస్తూ ఉన్న పెద్ద పిల్లలు ఏ మాదిరిగా చదువుతారో, పెద్ద పిల్లలు ఏ మాదిరిగా మాట్లాడతారో అదే మాదిరిగా గొప్పగా చదవాలి, గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడాలి, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితిలోకి మీరంతా కూడా పోవాలి అని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడిచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ మీ అందరికీ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేస్తాను. దేవుడి దయతో వరుసగా 4వ ఏడాది కూడా 4వసారి వాహన మిత్ర ద్వారా
ఈ పథకం ద్వారా అక్షరాల 2,61,000 కుటుంబాలకు ఆ 2,61,516 మంది నా అన్నదమ్ములకు ఆ ఆటోలు తోలుకుంటూ జీవనం గడుపుతా ఉన్న నా అన్నదమ్ములకు బటన్ నొక్కి నేరుగా 261 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి ఇక్కడి నుంచి నేరుగా జమ చేయడం జరుగుతుందన్న సంతోషకరమైన కార్యక్రమం దేవుడి దయతో ఈరోజు నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే చాలా సంతోషంగా ఉంది. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రామాయపట్నం పోర్టుకు ఈరోజు భూమి పూజ జరుగుతూ ఉంది. ఈ భూమి పూజ ఈరోజు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒక పోర్టు రావడం, ఆ పోర్టు వల్ల జరిగే మంచేమిటి అన్నది మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈరోజు అటువైపున చెన్నై చూసుకున్నా, ఇటువైపున విశాఖపట్నం చూసుకున్నా, ఇలా ఏ నగరమైనా కూడా, అటువైపు ముంబై చూసుకున్నా కూడా, ఇలా ఏ నగరమైనా కూడా ఒక పెద్ద నగరంగా, మహాపెద్ద నగరంగా ఎదగాలి అని అంటే ఒక పోర్టు ఉండడం అన్నది దేవుడే ఇచ్చిన వరంగా కూడా భావించవచ్చు. ఈ పోర్టు రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు చాలా 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 పెరిగే పరిస్థితులు ఆటోమేటిక్గా వస్తాయి. పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. పోర్టు రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. ఎందుకనంటే నీటి ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఖర్చు చాలా తక్కువతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఒక పోర్టు రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది. తద్వారా రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మారే అవకాశాలు, పరిస్థితులు ఆటోమేటిక్గా మెరుగవుతాయి. శానిటేషన్ మీద కాస్త ధ్యాస పెట్టాల్సిన అవసరం ఉంది. కొంచెం శానిటేషన్ ఎందుకనంటే పట్టించుకోకపోతే ఇట్ బికమ్స్ సంథింగ్ బిగ్గర్. మళ్ళీ రకరకాల అంటువ్యాధులు, రకరకాల జ్వరాలు ఎన్నో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాటి మీద కూడా కొంచెం ధ్యాస ఒకవైపున పెడుతూనే మరోవైపు ఎన్యూమరేషన్ అన్నది కూడా డ్యామేజెస్ క్యాలిక్యులేట్ చేసి హౌసింగ్ కానీ, క్రాప్స్ కానీ, ఇంకొకటి కానీ అన్నిటి విషయంలో కూడా మోస్ట్ ట్రాన్స్పరెంట్గా, మోస్ట్ ఎఫిషియెంట్గా చేసే ప్రక్రియను కూడా ఇమ్మీడియట్లీ ఇనిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే వస్తూ ఉన్నాయి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఇలాంటి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఒకే రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం కూడా ఏదీ లేదు, ఒక్క మన రాష్ట్రం తప్ప.
So I'm requesting all of you to come over. I'm extending this invitation through this platform here to come over to the state of Andhra Pradesh in Visakhapatnam, where we are organizing on March 3rd and 4th the global summit. All of you are invited, and I'm sure that all of us can come together to actually create one of the best envisioned journey of yours in industry. This I assure you. చదువుకున్న ప్రతి పిల్లాడి కూడా మన ప్రాంతంలోనే మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే ఒక అవకాశాన్ని మన పిల్లలకు రావాలి అని తాపత్రయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 75% ఖచ్చితంగా లోకల్ వాళ్ళకు రిజర్వేషన్గా ఆ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ బిడ్డదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ ఇవన్నిటితో మన ప్రాంతమంతా కూడా బాగుపడాలని, మన పిల్లలకు ఉద్యోగాలు, మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి అని మనసారా కూడా కోరుకుంటూ consecutively for the past 3 years and received the highest positive feedback of 97.89% from industries surveyed by the Department for Promotion of Industry and Internal Trade, Government of India, DPIIT, which itself speaks volumes of the conducive environment in the state. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడే ఉత్తరాంధ్రకు వచ్చి ఉద్యోగం, ఉపాధి కోసం ఇక్కడికే వచ్చే జాబ్ హబ్గా ఉత్తరాంధ్ర మారబోతా ఉంది రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఒకవైపు శ్రీకాకుళంలో పోర్టు, మరోవైపు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇవన్నీ రూపురేఖలు మారుస్తాయి ఉత్తరాంధ్రకు. అంతేకాకుండా టూరిజం, మెడికల్ టూరిజం, ఐటీ ఇండస్ట్రీ పరంగా కూడా మనం సాధించబోయే ప్రగతికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కేంద్ర బిందువుగా మారుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పడానికి కూడా సంతోషంగా ఉంది.